ఈ కార్యక్రమాన్ని మిస్టర్ అండ్ మిసెస్ తగరపు సురేష్ గారు స్పాన్సర్ చేస్తున్నారు. వారికి మనందరి పక్షంగా కృతజ్ఞతలు. వారి కొరకు ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తి గల మా పరలోకపు తండ్రి నాయన, సమృద్ధి వాక్యాన్ని, సమృద్ధి జీవం కార్యక్రమాలను ఎంతోమంది స్పాన్సర్ చేస్తున్నారు. స్పాన్సర్ చేసిన వారందరినీ దీవించండి. కానుకలు పంపిస్తున్న వారిని ఆశీర్వదించండి. ఈ కార్యక్రమాలనైనా మరి నీ ప్రియ బిడలు తగరపు సురేష్ తన సతీమణి బిడలు స్పాన్సర్ చేస్తుండగా నీ దయగల హస్తం చాచడినైనా వారిని స్పర్శించండి, ఆశీర్వదించండి. ఈ అపాయం అనారోగ్యం రాకుండా సంరక్షించండి, దీర్ఘాయుష్నివ్వండి. వారి పనులనైనా నీవు ఆశీర్వదించి సర్వ సమృద్ధిని అనుగ్రహించి ముఖ్యంగా విశ్వాసములో, ఆధ్యాత్మిక జీవితంలో ఎదిగింపచేసి ఈ అపాయం అనారోగ్యం రాకుండా దీర్ఘాయుష్నిచ్చి బిడ్డలను సమృద్ధిగా అన్ని రంగాల్లో అన్ని విషయాల్లో ఆశీర్వదించమని ఈ ప్రార్థన మా ప్రభువైన యేసుక్రీస్తు పేరిట అడుగుతున్నాం తండ్రి, ఆమెన్. అంశాన్ని ఇచ్చాను ప్రియులారా, ధన్యకరమైన భవిష్యత్తుకు నిరీక్షణ. అందరము కూడా ఎక్కువగా ప్రార్థన చేసేది, ప్రభువా నాకు నా బిడ్డలకు ఒక ధన్యకరమైన భవిష్యత్తు అనుగ్రహించమని మనం ఎప్పుడూ ప్రార్థన చేస్తూనే ఉంటాం. అయితే ఆ ధన్యకరమైన భవిష్యత్తు కొరకు కనిపెట్టుటలో వినండి మాట, కొన్నిసార్లు చింతిస్తూ ఉంటాం, కొన్నిసార్లు ఆందోళన పడుతూ ఉంటాం, కొన్నిసార్లు నిరుత్సాహపడుతూ ఉంటాం. మరి అలాగా నిరుత్సాహపడకుండా ఉండాలి అని అంటే మీకు నాకు ప్రియులరా వాక్యానుసారమైన నిరీక్షణ కావాలి, హోప్ కావాలి. భవిష్యత్తును గూర్చిన ఒకలాంటి భయము, ఒకలాంటి ఆందోళన, ఒకలాంటి చింత, నిరుత్సాహము ఉంటే అది హృదయాన్ని కృంగదీస్తుంది. చూడండి వాక్యము, కీర్తనలు 42:5 నా ప్రాణమా నీవు ఏల కృంగి ఉన్నావు, నాలో నీవేల తొందర పడుచున్నావు. దేవుని యందు నిరీక్షణ ఉంచుము, ఆయనే నా రక్షణకర్త అనియు నా దేవుడనియు చెప్పుకొనుచు ఇంకను నేను ఆయనను స్తుతించెదను. మరి కీర్తనకారులు రాసినప్పుడు భవిష్యత్తును గూర్చిన ఒక అభయము లేదు, ఒక నిరీక్షణ లేదు, ఒక ఆశాభావము లేదు. ఏమైపోతామో, ఎక్కడికి వెళ్ళిపోతామో, ఏమైపోతుందో అన్న ఆ విభ్రాంతి వారిని బాగా కలవర పెడుతూ వారి ప్రాణమును అంటే వారి హృదయాన్ని కృంగదీస్తూ ఉన్నది. బహుగా వారు తొందరపడుతూ ఉన్నారు. అందుకు ఆ కీర్తనాకారుడు అంటాడు చూడండి, దేవుని యందు నిరీక్షణ ఉంచుము. ఎప్పుడైతే దేవుని యందు నిరీక్షణ ఉంచుతామో ఆటోమేటిక్గా భవిష్యత్తును గూర్చిన ఆ విచారము కానీ, ఆ ఆందోళన కానీ, ఆ చింత కానీ, ఆ భయము కానీ, ఆ నిరుత్సాహం కానీ వెళ్ళిపోతాయి ప్రియుల. భవిష్యత్తు కొరకు కనిపెడుతున్నా కానీ ప్రస్తుతంలో ఏడుద్దామా? నో. ఇర్మియా గ్రంథము 29:11 చూస్తే, నేను మిమ్మును గూర్చి ఉద్దేశించిన సంగతులు నేనెరుగుదును, రాబోవు కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములే కానీ హానికరమైన ఉద్దేశములు కావు, ఇదే యెహోవా వాక్కు. భవిష్యత్తులో ఎలాంటి ధన్యకరమైన జీవితాన్ని, భవిష్యత్తును మీకు ఇవ్వాలో నేను ఎరుగుదును. ఐ నో ఎవ్రీథింగ్. ఎవరిని ఎలా దీవించాలో, ఎవరిని ఎలా హెచ్చించాలో, ఏ సమస్యలు ఎలా పరిష్కారము చేయాలో, ఏ బంధకాల నుండి ఎవరిని విడిపించాలో నేను ఉద్దేశించిన సంగతులు మీ గురించి నేను ఎరుగుదును. రాబోవు కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములే కానీ హానికరమైనవి కావు. ధన్యకరమైన భవిష్యత్తు ఎలాగుంటుందండి? అది సమాధానకరమైన భవిష్యత్తు. ఇక్కడ సమాధానం అంటే పీస్, శాంతి అని ఒక భావం ఉన్నది. పాత నిబంధనలో ఎప్పుడూ కూడా శాంతి అంటే షాలోమ్. అందుకే ఇశ్రాయేల్ దేశంలో ఒకరిని ఒకరు గ్రీట్ చేసుకున్నప్పుడు షాలోమ్ అంటారన్నమాట. షాలోమ్ అంటే ఏంటి? షాలోమ్ అంటే
దేవుడు నిన్ను పరిపూర్ణముగా ఆశీర్వదించునుగాక. అది షాలోమ్ అంటే. శారీరకంగా దీవించునుగాక, మానసికంగా దీవించునుగాక, ఆధ్యాత్మికంగా అన్ని రంగాల్లో దేవుడు నిన్ను దీవించునుగాక. వచనం ఏమిటండి? నేను మీ కొరకు ఇదే నేను ఉద్దేశించాను, మీ భవిష్యత్తు షాలోమ్. శరీర సంబంధమైన దీవెనలు, మానసిక సంబంధమైన దీవెనలు, ఆధ్యాత్మిక సంబంధమైన దీవెనలను నేను మీ కొరకు విడుదల చేస్తాను. అయితే ప్రియులారా, ఇంతాక కీర్తనకారుడు అన్నట్టు దేవుని యందు నిరీక్షణ ఉంచు. ఇక్కడ ఉందన్నమాట. ఎప్పుడైతే హృదయములో ఒక ధన్యకరమైన భవిష్యత్తును గూర్చిన నిరీక్షణ ఉండదో, ఆ ధన్యకరమైన భవిష్యత్తు మనకు రాదు. తీయండి వాక్యము, సామెతలు 13:12 వచనం. కోరిక సఫలము కాకుండటి చేత హృదయము నొచ్చును, సిద్ధించిన మనోవాంఛ జీవవృక్షం. హృదయములో ఒక నిరీక్షణ, ఒక మనోవాంఛ, ఎంత బాగుంటుందని దేవుని వాక్యము. అది జీవవృక్షం. నిజంగా అనుదిన క్రైస్తవ జీవితంలో ప్రియులరా, మనందరికీ కావాల్సింది ఈ హోప్, ఈ నిరీక్షణ. అదే జీవవృక్షం. ఎందుకు? ఆ జీవవృక్షమే, ఆ నిరీక్షణయే ఇంతాక ఇర్మియాలో యెహోవా దేవుడు వాగ్దానము చేసిన ఆ వాగ్దానము ధన్యకరమైన భవిష్యత్తు, సమాధానకరమైన భవిష్యత్తుగా ఉండును, షాలోముగా ఉండును. ఈ నిరీక్షణ ఏం చేస్తుంది అని అంటే, ప్రస్తుతములో మనము దిగజారిపోకుండా సాయం చేస్తుంది. ఫస్ట్ ఒకలాంటి బెంగలోనికి, ఒకలాంటి విచారములోనికి, ఒకలాంటి చీకటిలోనికి వెళ్లకుండా మనల్ని ఆదుకుంటుంది. అంతేకాకుండా ఆ నిరీక్షణ ఒక జీవవృక్షమై రాను దినాల్లో ఆశీర్వాదాలు విడుదల చేస్తుంది. ఇంకో పని చేస్తుంది నిరీక్షణ. ప్రస్తుతము మనలో ఉన్న ఆ విచారాన్ని, ఆ నిరుత్సాహాన్ని, ఆ చింతను, ఆ వేదను తొలగిస్తుంది. దేవుని యందు నిరీక్షణ ఉంచండి. యేసు క్రీస్తునందు నిరీక్షణ ఉంచండి. ఎందుకు? ఆ యేసు ప్రభు ద్వారానే నిరీక్షణ విడుదలయ్యింది. కనుక మనము కనిపెడుతున్నాం, ముందుకు వెళ్తున్నాం. ఒకసారి ఆలోచన చేసుకొని, ప్రభువా ఏంటి నా మనసు ఎలాగుంది, భవిష్యత్తుని గురించి భారముతో నిండుందా, వేదంతో నిండుందా? వద్దునైనా నాకు ఇదొద్దు, ఎందుకంటే ఇది నన్ను చాలా గలిబిలు చేస్తుంది, నన్ను బాధ పెడుతుంది, కృంగదీస్తుంది, జీవితాన్ని ఆస్వాదించడానికి సాయం చేయటం లేదు, ఎందుకో ఒకలాంటి భయంకరమైన బెంగలోనికి పంపిస్తూ ఉన్నది, ఎందుకో కూడా ముఖములో సంతోషము లేకుండా చేస్తున్న. వద్దునైనా నాకు నీ వాక్యములో నీవు సెలవిచ్చినట్లు నిరీక్షణ అన్నది సమాధానకరములైన ఆశీర్వాదాలు విడుదల చేయును, అది నాకు ఇవ్వమని ప్రార్థన చేయాలి. మరి జీవితంలో కొన్ని మహా తుఫాన్లు వచ్చినప్పుడు ఏమనుకుంటాం? నో హోప్, ఇంకేముంది నాకు, ఇంకా నేను ముందుకెళ్ళి ఏం చేయగలుగుతాను, ఇంకా నా కోసం ఏం దాగున్నది, ఇంకా నా జీవితం అంతా ఏడిపే కదా. చాలామంది అలా కురింగిపోతూ ఉంటారు అనమాట. నో, ఒక ఉపద్రవము కానీ, ఒక ప్రతికూలము కానీ వచ్చినప్పుడు అది మనల్ని కుదిపేసిన, వినండి ప్రియులారా, అది దేవుని ఆశీర్వాదాలు మన జీవితంలో బయలుపరుస్తుంది. అంతేకాకుండా ఒక బంగారు భవిష్యత్తును మనకు అనుగ్రహిస్తుంది. మరి ఒక ధన్యకరమైన భవిష్యత్తు కలిగి ఉండాలి అనంటే మీరు నేను ఎలాంటి నిరీక్షను అలవర్చుకోవాలి? ఆ మాట వినండి, అలవర్చుకోవాలి. ఆ నిరీక్షణలో మనము ఎదగాలి, రూపాంతరము చెందాలి, హృదయాలే నిరీక్షణ అయిపోవాలి. ఎలాంటి ధన్యకరమైన భవిష్యత్తు కోసము ఎలాంటి నిరీక్షణ కలిగి ఉండాలి? వెరీ సింపుల్. నంబర్ 1, భవిష్యత్తులో ఒక క్రొత్త ప్రారంభము కోసము నిరీక్షణ కలిగి ఉండాలి. యోబు 14:7, వృక్షము నరకబడిన ఎడల అది తిరిగి చిగురించుననియు, దానికి లేత కొమ్మలు వేయుననియు నమ్మకము కలదు. అక్కడ నమ్మకం అంటే నిరీక్షణ. ఎలాగుంటుందంటే లైఫ్, వృక్షము నరకబడిన ఎడల
ఏముంటుంది? మొద్దే ఉంటుంది, అందులో ఏముంటుంది? కానీ ఒకలాంటి నిరీక్షణ, ఒకలాంటి నమ్మకం ఉంటే ఏమవుద్దండి? అది తిరిగి చిగురించును. దానికి లేత కొమ్మలు వేయునని నమ్మకము కలదు. వాట్ ఎ వండర్ఫుల్ వర్స్ ఇట్ ఈస్. మన బంగారు భవిష్యత్తు ఎప్పుడూ కూడా ప్రియులరా ఒక క్రొత్త ప్రారంభాన్ని మనకిస్తుంది. మరి ప్రస్తుతంలో లైఫ్ ఎలాగున్నది అనిపిస్తుందండి? అంతా నరకబడినట్టే ఉంటుంది, అంతా ఖాళీ అయిపోయిందండి, అన్ని మొద్దులే ఉన్నాయండి, ఇంకా అందులో ఏవి రాదండి. చాలాసార్లు ఇలా మనం అనుకుంటాం ప్రియులను. జీవితము నరకబడిన స్థితిలోనే ఉన్నది. కొన్ని ప్రాక్టికల్గా ఆలోచన చేద్దాం. బాంధవ్యాలు, రిలేషన్షిప్స్ కొన్ని బాగానే వెళ్తాయి, కానీ కొన్నిట్లో అవి నరకబడిన బాంధవ్యాలు. అందులో సారం ఉండదు, సారాంశం ఉండదు, అందులో ప్రేమ ఉండదు, అందులో ఐక్యత ఉండదు. ఎప్పుడు చూసినా ఘర్షణలు, ఎక్కడ చూసినా దెబ్బలాట్లే. ప్రస్తుతం అలా ఉండొచ్చు కొంతమందికి, కానీ ఎక్కడైతే నిరీక్షణ ఉంటుందో ఆ బాంధవ్యాలు మళ్ళా చిగురిస్తాయి ప్రియులర్, మళ్ళా లేత కొమ్మలు కలిగి ఉంటాయి. అద్భుతమైన ధన్యకరమైన భవిష్యత్తు ప్రభు మనకిస్తారు. కొన్నిసార్లు నైతిక జీవితము నరకబడినట్టు ఉంటుంది. ఏ పాపాలు అయితే మనము చేయకూడదు అని దివారాత్రుల్లో ప్రార్థన చేస్తామో అవే కృంగదీస్తుంది. ఎంత ప్రయత్నం చేసినా మళ్ళీ అందులోనే పడుతున్నాం. నైతిక జీవితము అది నరకబడిన జీవితంలాగా ఉండొచ్చు కొంతమందికి. యెహోవా దేవుడు చేసిన వాగ్దానం, మీ గురించి నా ఉద్దేశములు నేను ఎరుగుదును. ఐ నో ఎవ్రీథింగ్ అబౌట్ యువర్ ఫ్యూచర్. సమాధానకరమైన ఆ భవిష్యత్తును గురించి నాకు తెలుసు. ఒక పునర్ప్రారంభమైనప్పుడు ప్రియులరా పాప బంధకాల నుండి విడుదల వస్తుంది, మళ్ళా వెలుగు వస్తుంది, మళ్ళా జీవం వస్తుంది, హృదయంలోనికి ఊరట వస్తుంది. అద్భుతంగా మీరు నేను వెళ్ళగలుగుతాం. ప్రస్తుతంలో కొంతమంది జీవితాల్లో ఆధ్యాత్మిక జీవితము నరకబడిన స్థితిలో ఉండొచ్చు. చాలామంది జీవితాలు ఇలా ఉంటాయి. ఏదో భక్తికి అలా పైకి కనబడతారు, కానీ నిజంగా స్పిరిచువల్ లైఫ్లో ఆ గ్రోత్ లేకుండా, ఆ సారాంశము లేకుండా, ఏదో నామకార్థంగా ఏదో గుడికి వచ్చేసి వెళ్ళిపోయే వారం అంతా ఎవరు బాధాడదే. అదొక నరకబడిన స్థితి. కానీ భవిష్యత్తు ప్రియులారా ఎప్పుడూ కూడా ఒక క్రొత్త ప్రారంభం. ప్రభు అంటున్నారు, రానున్న భవిష్యత్తులోని ఆధ్యాత్మిక జీవితాన్ని కూడా నేను పునర్జీవింపచేస్తాను. ఇంకా చెప్పుకొని పోతే ఎన్నన్నా మీకు చెప్పచ్చు. మానసికంగా కొంతమంది నరకబడతారు. ఎందుకో కానీ ఆ మైండ్లో ఎప్పుడూ కూడా చింతలు, వేదనలు, బాధలు, దుఃఖాలు, నిరుత్సాహం. అందులో ఒక ఊరట కానీ ఒక ఉత్సాహం కానీ ఉండదు. కానీ ఒక పునర్ప్రారంభం, ఒక నూతన ప్రారంభము ప్రభు ఒక బంగారు భవిష్యత్తు ఇస్తే ప్రియులరా మానసికంగా కూడా అద్భుతంగా మనం వికసిస్తాం. ఉద్యోగాలనండి, చదువులనండి, నరకబడిన స్థితిలో ఉన్నామా, సడన్గా ఉద్యోగం పోతుంది. అప్పుడేమైపోతుంది? సడన్గా మొత్తం కూలబడిపోయినట్టు, ఎంత డిప్రెషన్లోకి వెళ్ళిపోతుంది. కానీ ఆ స్థితిలో ఉన్నప్పుడు మీకు నాకు కావాల్సింది ఏంటంటే నిరీక్షణ. ఆ నిరీక్షణ మీ చదువుల్లో కానీ చివరికి మీ ఉద్యోగాల్లో కానీ మీకు ఒక పునర్ప్రారంభాన్ని ఇచ్చును, సమాధానకరమైన ప్రారంభాన్ని ఇచ్చును. పిల్లలకు పెళ్ళిళ్ళు చేయాలి, అది కూడా నరకబడిన స్థితిలోనే ఉంటుంది ప్రస్తుతం. కానీ ఎక్కడ నిరీక్షణ ఉంటుందో ఒక పునర్ప్రారంభం. ఆ నిరీక్షణ ద్వారా రాను దినాల్లో ప్రియులారా అద్భుతముగా ఎన్నో మన పిల్లలకు వివాహాలు జరుగుతాయి. కొంతమంది ప్రేమ విషయంలో నరకబడిన స్థితిలో ఉంటారు. నిజంగా మనిషికి ఏది ఉన్నా ఏది లేకపోయినా మనల్ని ప్రేమించే కనీసం ఒక్కరుంటే చాలు, ముందుకెళ్ళిపోతాం. మనము ప్రేమించగలిగిన వ్యక్తి ఒక్కడుంటే చాలు, ముందుకెళ్ళిపోతాం. ప్రేమతో కూడిన ఆ స్పర్శ కోసం నరకబడిన స్థితిలో ఉంటారు. ప్రభు అంటున్నారు, నేను ఒక పునర్ప్రారంభాన్నిచ్చి ప్రేమతో నింపుతాను. కొంతమందిని పునర్ప్రారంభాన్నిచ్చి అద్భుతమైన శాంతితో నింపుతాను. కొంతమందికి
పునర్ప్రారంభాన్ని ఇచ్చి పట్టజాలనంత సంతోషముతో నింపుతాం. దానికన్నా ఎవరికన్నా ఏమైనా కావాలా? దానికన్నా ఎక్కువ. అదండి ధన్యకరమైన భవిష్యత్తు. అయితే యోబు 4:9 వచనంలో ఉంది చూడండి. నీటి వాసన మాత్రము చేత అది చిగురించును, లేత మొక్క వలె అది కొమ్మలు వెయ్యును. అదండి, ఒక మొద్దుకి మళ్ళా చిగురించాలన్నా, కొమ్మలు వేయాలన్నా, కాయలు కాయాలి అన్నా దానికి నీరు అన్న వాసన తగలాలి, నీరు కట్టబడాలి. నీరు ఉన్న మొద్దు ఎప్పుడూ కూడా చిగురిస్తుంది, అద్భుతమైన లేత కొమ్మలు కలిగి ఉంటుంది, పుష్పిస్తుంది, అద్భుతమైన ఫలాలు ఫలిస్తుంది. ఎంత చక్కగా యోబు అంటాడండి. ఆ యోబు జీవితం చూస్తే, తన జీవితాన్ని చూసుకుంటే ఎవరన్నా అంటారండి ఈ మాటలు? అంత అయిపోయింది, ఇంకేముంది నా జీవితంలో? నో, నరకబడిన బొద్దు మరల చిగురించును. అంత అయిపోయిన నా జీవితం మళ్ళా చిగురించును, నాకంటూ ఒక ధన్యకరమైన భవిష్యత్తు వచ్చును. అమేజింగ్ స్టఫ్. నిరీక్షణ ఎక్కడైతే ఉంటుందో అక్కడ నీరు విడుదలవుతుంది. మరి మన రక్షణ జీవితాన్ని మనం చూసుకుంటే, యేసుక్రీస్తునందు మనకున్న ఆ నిరీక్షణే, వినండి, యేసుక్రీస్తు అన్న జీవ జలాలను మనలోనికి విడుదల చేస్తుంది. ప్రస్తుతములో మనం ఏ స్థితిలో ఉన్నా మనకు యేసు ప్రభు అన్న జీవ జలాలు అన్న వాసన తగలాలి, మనలోనికి యేసు ప్రభు అన్న జీవ జలాలు విడుదలవ్వాలి. ఎస్, యోహాను 11:25 పునరుత్థానమును జీవమును నేనే, నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినను బ్రతుకును, బ్రతికి నా యందు విశ్వాసం ఉంచువాడు అన్నిటికీ నీ చనిపోడా. ఆ మొదటి భాగం మనకు కావాలి. రెండవ భాగం నిత్య జీవం. మొదటి భాగము ఈ భూలోకములోనే యేసుక్రీస్తు మీద విశ్వాసం ఉంచుట ద్వారా చనిపోయిన స్థితి ఉన్న తిరిగి బ్రతకడు. యేసు ప్రభు ద్వారా ఒక పునర్ప్రారంభాన్ని కలిగి ఒక ధన్యకరమైన భవిష్యత్తు కలిగి ఉండడం. నా వాట్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఈస్ హోప్. నెవర్ గివ్ అప్ హోప్. సైతాన్ వచ్చి ఇదే పెడతాడు. ఎప్పుడైతే వారి మాటలు నమ్మేమనుకోండి, ఒకవైపేమో నిరీక్షణ ఎగిరిపోద్ది, మరోవైపేమో నిరీక్షణ లేని స్థితి భయంకరమైన చింతలోనికి, వేదనలోనికి, దుఃఖములోనికి, బాధలోనికి, నిరుత్సాహంలోనికి నడిపించేస్తుంది, జీవితాన్ని నరకంగా తయారు చేస్తుంది. ఎంత ధన్యులమండి యేసుక్రీస్తునందు. అయితే ఇక్కడ మనం చేయవలసింది ఒకటే పని ఉందండి. నిరీక్షణ మంచిదే, కానీ ఆ నిరీక్షణలో, వినండి, యేసు ప్రభు మీద విశ్వాసం ఉండాలి. అవర్ హోప్ మస్ట్ ఆల్వేస్ బి ఫిల్డ్ విత్ ఫెయిత్ ఇన్ జీసస్. అదే అన్నారు, నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినను బ్రతుకును. జస్ట్ హోప్ విల్ నాట్ హెల్ప్ యూ. హోప్ విల్ హోల్డ్ యూ. బట్ వాట్ విల్ గివ్ యూ a blessed future? It is your trust, your belief and your faith in Jesus Christ. నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయిన ప్రతి ఒక్కరు ప్రార్థించాను, ప్రభువా నా పరిస్థితి ఏదైనా సరే నీ మీద గట్టి విశ్వాసం నాకేమని. ఆ విశ్వాసంతోనే ప్రార్థన చేయండి, అద్భుతాలు జరిగిపోతాయి ప్రియులారా. ఆ బంగారు క్రొత్త ప్రారంభము రాను దినాల్లో ప్రభువు మనకి ఇవ్వలేను. రెండోది వినండి, భవిష్యత్తులో క్రొత్త సంతోషము కొరకు నిరీక్షణ కలిగి ఉండాలి. సామెతలు 10:28 నీతిమంతుల ఆశ సంతోషము పుట్టించు, భక్తిహీనుల ఆశ భంగమైపోవును. రక్షణ పొందిన వారి ఆశ, హోప్, ఆల్వేస్ రిలీజెస్ ఎ న్యూ జాయ్. నిజమే ప్రియులారా, ఒక ధన్యకరమైన భవిష్యత్తు మీరు నేను కలిగి ఉండాలంటే ప్రస్తుతంలో మనకంటూ ఒక సంతోషం ఉండాలి. అది నిరీక్షణ ద్వారానే వస్తుంది. రక్షణ జీవితంలో ఒక ధన్యకరమైన భవిష్యత్తు కొరకు మీరు నేను కనిపెడుతూ ఉంటే, సైతాన్ ఏం చూపెడతారంటే ఆ ధన్యకరమైన భవిష్యత్తు చూపించాడు, ప్రస్తుతంలో మన స్థితి చూపిస్తాడు. నిజముగానే ఎంతెంతమంది వారి ప్రస్తుతాన్ని చూసుకొని
హృదయములో ఎంత దుఃఖము, ఎంత బాధ, ఎంత నొప్పి, మానసికంగా ఎంత బాధ, ఏమైపోద్దండి? ఒకవైపేమో ఈ దుఃఖం ఏం చేస్తుంది అని అంటే భవిష్యత్తును గూర్చిన నిరీక్షను హతమారుస్తుంది. లూకా 21:34 మీరు చూస్తే యేసుప్రభు అంటారు, ఐహిక విచారముల వల్లను మందముగా తయారవ్వకండి. ఐహిక విచారం అనంటే కేర్, చింతించుట, ఆందోళన పడుట, ఆలోచన చేయుట. అక్కడ మందము అన్న మాట తెలుగులో ట్రాన్స్లేషన్ చేశారు, కానీ గ్రీకులో ప్రియులారా దాని యొక్క అర్థం ఏంటంటే క్రిందికి లాగబడుట. ఈ చింత, ఈ ఆందోళన, ఐహిక విచారాలు మన కిందకి లాగేస్తాయి. ఎప్పుడు కిందే ఉంచుతాయి, పైకి రానివ్వవు. ఒకలాంటి చీకట్లో ఉంచేస్తాయి, భయంలో ఉంచేస్తాయి, బాధలో ఉంచేస్తాయి, దుఃఖంలో ఉంచేస్తాయి. కిందకి లాగడం మాత్రమే కాకుండా ప్రియులారా అవి ఏం చేస్తాయంటే ప్రస్తుతాన్ని గురించి ఎక్కువగా దీర్ఘముగా ఆలోచన చేసేటట్టు చేస్తాయి. ఇది పెద్ద ప్రాబ్లం ప్రియులారా. ఎక్కడైతే నిరీక్షణ ఉండదో ఆలోచన చేస్తామన్నమాట. ఇంకేముంది, అంత చీకటే కదా. భవిష్యత్తును గూర్చిన నిరీక్షణ లేని వారందరూ కూడా వీటన్నిటికీ గురవుతారు. వాచ్ దట్ వర్డ్. ఒక ధన్యకరమైన భవిష్యత్తు కొరకు ముందుగా ప్రియులరా నిరీక్షణ ద్వారా సంతోషము కొరకు ప్రార్థన చేయాలి. ప్రస్తుతంలో ప్రభువా నా భవిష్యత్తును గూర్చిన విచారము చాలా ఉంది, నన్ను కొంగదీసేస్తుంది. నిరీక్షణ ద్వారా నీవు సంతోషాన్ని ఇస్తానంటున్నావు కదా, నిరీక్షణయే సంతోషాన్ని విడుదల చేస్తుంది అంటున్నావు కదా. ఎస్, నాకు ఆ నిరీక్షణ ద్వారా సంతోషాన్ని ఇవ్వు ప్రభువా అంటూ ప్రార్థన చేయాలండి. ఆ సంతోషం ఏం చేస్తుందండి? భవిష్యత్తును గూర్చి ఎంత అయోమయం ఉన్నా ప్రస్తుతంలో మనం నిలబెడుతుంది. సంతోషము ఇంకో పని చేస్తారు చూడండి. సంతోషం అట ప్రియులారా దేవుని ఆశీర్వాదాలు విడుదల చేస్తుంది. వినండి, యోవేలు 2:23 సియోను జనులారా ఉత్సహించి సంతోషించండి, మీ దేవుడైన యెహోవా యందు సంతోషించుడి. తన నీతిని బట్టి ఆయన తొలకరి వర్షమును మీకు అనుగ్రహించు. వాన కురిపించి పూర్వ మందు వలె తొలకరి వర్షమును కడవరి వర్షమును మీకు అనుగ్రహించును. కొట్లు ధాన్యముతో నిండును, క్రొత్త ద్రాక్షారసమును క్రొత్త తైలమును గానుగలకు పైగా పొర్లి పారును. మీరు కడుపారా తిని తృప్తి పొంది మీ కొరకు కార్యములు జరిగించిన మీ దేవుడైన యెహోవా నామమును స్తుతించినట్లు నేను పంపిన అవన్నీ కూడా పోతాయి. మీరు ఉత్సహించండి. యు రిజాయిస్ ఇన్ ద ప్రజెంట్. తొలకరి వర్షం, కడవరి వర్షం, కొట్లలో ధాన్యం, క్రొత్త ద్రాక్షారసం, క్రొత్త తైలం, మామూలుగా కాదు, పొర్లి పారును. ప్రార్థన చేద్దామా? యేసయ్యా, నిరీక్షణలో ఎంత ఎదుగుతామో ప్రస్తుతంలో ప్రియులారా అంత సంతోషమును తిండుతాము. అంతేకాకుండా ఆ సంతోషముతో ధన్యకరమైన భవిష్యత్తు కొరకు కనిపెట్టినప్పుడు ఆ సంతోషమే ఏ దీవెనలు అయితే మనం ఎదురు చూస్తున్నామో ఆ దీవెనలు మనకు అనుగ్రహించును. నెహెమయా 8:10 మీరు చేస్తే యెహోవా యందు ఆనందించుట వలన మీరు బలమొందుదురు. యెహోవా యందు మీరు ఎంత ఆనందిస్తారో, నిరీక్షణ ద్వారా ఎంత సంతోషము కలిగి ఉంటారో ఆ సంతోషమే మీకు బలం. ప్రార్థన చేద్దాం ప్రియులారా. నిరీక్షణ ద్వారా ఈ అద్భుతమైన సంతోషాన్ని నాకు ఇచ్చి ఒకవైపు ఆశీర్వాదాలు యోవేలు ప్రకారం విడుదల చేయడం మాత్రమే కాకుండా ఒక ధన్యకరమైన భవిష్యత్తులోకి నేను వెళుతూ ఉండగా ప్రస్తుతంలో నాయన సంతోషము ద్వారా నేను నన్ను బలపరచు, నన్ను స్ట్రెంగ్తన్ చేయి, దిగజారిపోకుండా. అయితే ప్రియులారా ఎప్పుడూ కూడా పాత నిబంధనలో ఏది మనము ధ్యానించినా కొత్త నిబంధనకి అన్వయించాలని నేను చెప్తాను. మరి ఏమిటి ఈ సంతోషం? యోహాను 15:11 మీ యందు నా సంతోషం ఉండవలననియు మీ సంతోషము పరిపూర్ణము కావాలననియు ఈ సంగతులు మీతో చెప్పుచును. యేసు ప్రభువు ద్వారా ఇచ్చే
వినండి, చాలా ప్రాముఖ్యమైన మాట. ఈ సంతోషము మీకు నాకు పరిశుద్ధాత్మ దేవుడు ఇవ్వాలి. జీసస్ వోంట్ గివ్ యూ హిస్ జాయ్ డైరెక్ట్లీ. హీ విల్ గివ్ యూ దట్ జాయ్ త్రూ ద హోలీ స్పిరిట్. గలతీ 5:22 మీరు చూస్తే ఆత్మఫలమేమనగా ప్రేమ, సంతోషం. ఒక ధన్యకరమైన భవిష్యత్తు కొరకు కనిపెడుతున్నాం, కానీ ప్రస్తుతం లాగేస్తున్నది, కృంగదీస్తున్నది, అయోమయము, చీకటి, బెంగ, బాధ, దుఃఖము, చింత, ఆందోళన. నో, నిరీక్షణ ద్వారా సంతోషం. ఆ సంతోషాన్ని పరిశుద్ధాత్మ దేవుడే ఇవ్వాలి. ఇచ్చినప్పుడు ఇదొక అద్భుతమైన ప్రక్రియ అన్నమాట. ఒక ధన్యకరమైన భవిష్యత్తు కొరకు మన హృదయాలు యేసు ప్రభు సంతోషముతో నింపువాడు పరిశుద్ధాత్మ దేవుడే. ఆ సంతోషమే యోవేలు ప్రకారం వాగ్దానాలు విడుదల చేస్తుంది. ఆ సంతోషమే భవిష్యత్తు కొరకు ప్రస్తుతంలో ఏ స్థితిలో ఉన్నా మనల్ని బలపరుస్తుంది. మూడోది వినండి, భవిష్యత్తులో క్రొత్త విశ్రాంతి కొరకు నిరీక్షణ కలిగి ఉండాలి. అపోస్తల కార్యాలు 2:26 మీరు చూడండి. కావున నా హృదయము ఉల్లసించెను, నా నాలుక ఆనందించెను, మరియు నా శరీరము కూడా వినండి నిరీక్షణ కలిగి నిలకడగా ఉండును. ఎక్కడైతే నిరీక్షణ ఉంటుందో అక్కడ స్థిరత్వం ఉంటుంది, నిలకడ ఉంటుంది. కానీ ఇక్కడ ట్రాన్స్లేషన్లో కొంచెం ప్రాబ్లం అయింది. తెలుగు ట్రాన్స్లేషన్లో నిరీక్షణ అన్నది మీకు నాకు విశ్రాంతినిస్తుంది ప్రియులరా. ముఖ్యంగా ధన్యకరమైన భవిష్యత్తు కొరకు నేను కనిపెడుతూ ఉండగా నిరీక్షణ అన్నది ప్రస్తుతములో మనకు ఒక మంచి విశ్రాంతినిస్తుంది, ధన్యకరమైన భవిష్యత్తులో కూడా విశ్రాంతినిస్తుంది. నిజమే, ఒక ధన్యకరమైన భవిష్యత్తులో ప్రశాంతత కావాలి అంటే మీకు నాకు నిరీక్షణ కావాలండి. చాలా జాగ్రత్తగా ఉండాలి ప్రియులరా. ప్రస్తుతంలో మన జీవితాలు చూసుకున్నా, మన సంసారాలు చూసుకున్నా, ఉద్యోగాలు చూసుకున్నా, చదువులు చూసుకున్నా, మనసంతా ఒత్తిడితో నింపబడి ఉంటే, మనసంతా భారముతో నింపబడి ఉంటే, మనసంతా భయముతో నింపబడి ఉంటే కురింగిపోతుంది. చాలామంది అలాగుంటారు. ప్రతి క్షణము కూడా కష్టమే, ప్రతి క్షణము కూడా శ్రమే. సంపాదించడానికి అనుభవించడానికి టైం లేదు, సంపాదిస్తున్నాం అనుభవించడానికి ఆరోగ్యం లేదు. ఎన్ని సంపాదించినా 2 రొట్టెల ముక్కలే తినవలసి వస్తుంది. ఎందుకు వచ్చిన బ్రతకరా ఇది? అందులో మనం రొట్టె ముక్కలు తీసి ఎదుటి బిర్యానీ తింటే అసలే పంట. వాట్ ఐ సే, హోప్ నాట్ ఓన్లీ గివ్స్ యూ పీస్ ఇన్ ద ప్రజెంట్ బట్ ఆల్సో ఇన్ దట్ బ్లెస్డ్ ఫ్యూచర్. తల్లవచ్చండి, ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడా, సర్వాధికారి, త్రియేక యెహోవా దేవా, నీ గొప్ప నామాన్ని స్తుతిస్తున్నాం. ఎన్నడూ వినని అంశాన్ని మాకు వినిపించావు నాయన. ధన్యకరమైన భవిష్యత్తు కోసము నిరీక్షణ. పరిశుద్ధాత్మ దేవ, ఎన్ఎల్సిసిని నువ్వు ప్రత్యేకంగా ప్రేమిస్తున్నావు గనుక ఇలాంటి సందేశాలు ఇస్తున్నావు నాయనా, నీకు స్తోత్రాలు. మేమందరము కూడా నైనా ఒక ధన్యకరమైన భవిష్యత్తు కొరకాయ కనిపెడుతూ ఉండగా అది నిరీక్షణ ద్వారా వస్తుందని చెప్పావు గనుక యేసయ్య, మా నిరీక్షణ బలపరిచి ఆ నిరీక్షణ ద్వారానైనా ధన్యకరమైన భవిష్యత్తు అనేది ఒక పునర్ప్రారంభముగా దయచేయండి. ధన్యకరమైన భవిష్యత్తులో ఆశీర్వాదాలతో పాటు సంతోషాన్ని ఇవ్వండి. ధన్యకరమైన భవిష్యత్తులో ప్రభువా అన్ని రంగాల్లో ఆశీర్వాదాలతో పాటు నాయన మాకు విశ్రాంతినివ్వండి, నెమ్మదినివ్వండి, శాంతినివ్వండి. జీవితాన్ని ఆస్వాదించే కృపనిచ్చి లోకయాత్ర ముగిస్తే తండ్రి ప్రశాంతంగా నీ సన్నిధికి వచ్చే కృపను కూడా ఎన్ఎల్సిసిలో ఆరాధన చేసిన ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని పరిశుద్ధాత్మదేవ నిరీక్షణ ద్వారా అట్టి సంతోషాన్ని, నిరీక్షణ ద్వారా అట్టి సమాధానాన్ని మా అందరికి అనుగ్రహించి ఆశీర్వదించమని బిళ్ళందరినీ దీవించండి నాయన. వారి బిళ్ళను మీరు దీవించండి, వారి కుటుంబాలు మీరు దీవించండి, వారి హృదయాల్లో నా ప్రార్థనలు ఆలకించండి తండ్రి. రాను దినాల్లో ప్రతి కుటుంబాన్ని బహుగా హెచ్చించండి ప్రభువా. ముఖ్యముగా నైనా వచ్చే ఆదివారం మేమందరము మరలా ఆరాధనకు వచ్చుటకు
8 గంటలకే వచ్చుటకు ప్రతి ఒక్కరిని పరిశుద్ధాత్మ ద్వారా ప్రేరేపించి నడిపించి, మేము నాయనా నీకు చేసి ఆరాధన ద్వారా మహిమా ఘనత నీవే పొంది ఆరాధనకు సకాలంలో వచ్చిన మా అందరినీ సమృద్ధిగా ఆశీర్వదించమని ఈ ప్రార్థన మా ప్రభువును రక్షకుడు యేసుక్రీస్తు పేరిట అడుగుతున్నాము తండ్రి. ఈరోజు నేను మీకు అందించే నా సందేశాన్ని విన్నందుకు నా పక్షంగా మీకు కృతజ్ఞతలు ప్రియులరా. ఈ కార్యక్రమాల కొరకు తప్పకుండా మీరు ప్రార్థన చేయండి. ఈ కార్యక్రమాలు రాను దినాల్లో నిరాటంకంగా కొనసాగుటకు మీ వంతు సహాయాన్ని, సహకారాన్ని, కానుకలను కూడా తప్పకుండా పంపించండి. ఇక్కడ వస్తున్న QR కోడ్ ద్వారా మీరు కానుకలు పంపించవచ్చు. అలాగే ఆన్లైన్ ద్వారా ఇక్కడ వస్తున్న సమాచారాన్ని బట్టి కూడా మీరు కానుకలు పంపించవచ్చు. ఎవరైనా MO చేయాలి అని అంటే మరి MO చేయడానికి ఈ వివరాలు దయచేసి వాడుకోనండి. ఎవరైనా ఒక కార్యక్రమాన్ని స్పాన్సర్ చేయాలంటే ఈ నంబర్ 9848866454 తప్పకుండా సంప్రదించండి, స్పాన్సర్ చేయండి. యేసు ప్రభు అసలైన వాక్యాన్ని, ఖచ్చితమైన వాక్యాన్ని, క్రీస్తు సంఘము విశ్వాసులు వినవలసిన వాక్యాన్ని మీరు అందిస్తున్నారు గనుక యేసు ప్రభు తప్పకుండా మిమ్మల్ని సమృద్ధిగా ఆశీర్వదిస్తారు. ఆశీర్వాదం చెప్తున్నాను ప్రియులారా, తల్ల వంచండి. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం వాక్యం విన్న బిడ్డలందరికీ, సమృద్ధి వాక్యం కార్యక్రమాలకి, ప్రభు సేవంతటికి, అన్ని సంఘాలకు, సేవకులకు, విశ్వాసులకు సదాకాలము తోడుగొనుగాక. ఆమేన్.